ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయిని అయిన నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,49,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,087 అడుగులకు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 5,00,000, అవుట్ఫ్లో 5,44,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాళేశ్వరంలోని ఉభయ నదుల పుష్కర ఘాట్ల మెట్లను తాకుతూ 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 9 లక్షల క్యూసెక్కులుగా ఉంది. భక్తులెవరూ కూడా నదిలోకి దిగకూడదని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లను 2 ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4,500 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 31 అడుగులకు చేరింది.